వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా ఆహా, కాఫీ నీ కోపం కన్నా స్ట్రాంగ్గా చాలా బాగుంది. రోజు చేసినట్టే చేశాను. ఊరికే ఓవర్ యాక్షన్ చేయకండి. అంటే ఆకాశంలో పగలంతా వెలుగున్నా సంధ్యా సమయంలో మాత్రం చాలా బాగుంటుంది. ఈ కాఫీ కూడా అలాగే ఉంది. హా, ఇప్పుడెందుకు అవసరం లేకుండా పొగుడుతున్నారు? ఆ, అంటే అవసరం కాదు, నిన్ను ప్రసన్నం చేసుకుంటున్నాను. ఇలా పొగడ్తలతో కుదరదు. మీరు చేసిన తప్పుని ఇంకెప్పుడు రిపీట్ చేయనని మాటివ్వాలి. సరే, మాటిస్తున్నాను, ఇంకెప్పుడు రిపీట్ చేయను. ఇలా ఇండైరెక్ట్గా కాదు, స్పష్టంగా మాటివ్వండి. అప్పుడే నమ్ముతాను. అయితే ఇలా కోపంతో కాకుండా ముందొచ్చి ఇక్కడ కూర్చో. కూర్చోపోతే నేనేం మాట్లాడను. సరే, చెప్పండి. ఒట్టు, జీవితంలో ఇంకెప్పుడు తాగను. నిన్ను బాధ పెట్టే పనులు అస్సలు చేయను. ఇప్పుడు నమ్ముతావా? మ్, తలూపడం కాదు, కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఆ, అంటే ఇప్పటి వరకు కోపంగా ఉన్నాను కదా, వెంటనే నవ్వమంటే కష్టం. కొంచెం టైం పడుతుంది. అయ్యో, మీతో మాటల్లో పడి మర్చిపోయానండి. ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి కదా మీరు. బా, ఆల్రెడీ కాఫీ తాగేశాను కదా సంధ్య, లంచ్ తర్వాత వేసుకుంటానులే. లేదు, యాంటీబయాటిక్స్ ని అలా స్కిప్ చేయకూడదు, తప్పకుండా వేసుకోవాలి. వేసుకోండి. ఇలా చిరాగ్గా వికారంగా చెప్తే నేను టాబ్లెట్లు వేసుకోను. కొంచెం ప్రేమగా ముద్దుగా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు టాబ్లెట్ వేసుకుంటాను. ఆరోగ్యంతో వెటకారం వద్దని చెప్పాను కదా, అయినా ఏంటి మీ అల్లరి? అల్లరి కాదు, సమన్యాయం. నీ మాట నేను విన్నాను, నా మాట నువ్వు వినవా? సరే, ఏం చేయాలో చెప్పండి. ప్రేమగా టాబ్లెట్ ఇవ్వు. ఏమండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. అబ్బా, లవ్ ఫీల్ కన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువ కనిపిస్తోంది. టేక్ 2. శ్రీవారు, ప్రేమతో ఇస్తున్నాను, కాదనకుండా ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇది బెటరే కానీ ఇంకోసారి ట్రై చేస్తావా? ఓ, వద్దులే, ఇదే బాగుంది. టాబ్లెట్ ఇవ్వు. మీరు కాసేపు పడుకోండి, ఈలోపు నేను వేడివేడిగా వంట చేసొస్తాను. అలాగే. హాయ్ సూర్య. హాయ్ ఆకాష్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను కాబట్టి బాస్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి పంపించారు. ఓ అవునా? అయితే మళ్ళీ బార్కి వెళ్తావా? ఫుల్గా తాగి డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వస్తావా? నిన్ను డిశ్చార్జ్ చేసింది నువ్వు హెల్తీగా ఉన్నావని కాదు, అక్కడ బిల్ కట్టే బదులు ఇంట్లో రెస్ట్ తీసుకోమని. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, అయినా సరే నీ కామెడీ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆకాష్.
హలో ఆకాష్, ఉన్నావా? ఆహా, ఉన్నా నువ్వు చెప్పింది వింటున్నాను. వింటున్నావా? నేనేం భజన చేయటం లేదు. ప్రేమతో తిడుతున్నావు కదా, నాకు ఆల్మోస్ట్ భజన్ లానే ఉంది. ఉంటుంది. నీకో విషయం చెప్పనా సూర్య? మనిషికి సమస్య వచ్చినప్పుడే సంబంధాలు, స్నేహాలు బయటపడతాయి అంటారు. ఈ యాక్సిడెంట్ వల్ల నా భార్య ప్రేమని ప్రత్యక్షంగా చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫోన్లో నీ కేరింగ్, కోపం చూసి నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంత చెత్త అనాలిసిస్, పిచ్చి ఫిలాసఫీ ఇంకెప్పుడు చెప్పకు. ఎంతో డెప్త్తో మాట్లాడితే చెత్త అంటవేంటి సూర్య? లేకపోతే ఏంటి? మనుషుల గురించి, బంధాల గురించి తెలుసుకోవడానికి యాక్సిడెంటే చేయనక్కర్లేదు. ఇంకా చాలా చాలా మార్గాలున్నాయి. ఏంటో అవి? ఇప్పటికిప్పుడు అడిగితే చెప్పడం కష్టం. సరే అయితే ఒక పని చెయ్యి. ఈ రోజంతా ఆలోచించి ఒక లిస్ట్ రెడీ చేసుకో. రేపు మార్నింగ్ ఇంటికి రా, అప్పుడు అన్ని డీటెయిల్డ్గా కూర్చుని డిస్కస్ చేద్దాం. మార్నింగా? సరే వస్తానులే. ఏంటి ఇంతసేపు ఆలోచించావు? అంటే సైట్లో ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందేమో అనుకున్నాను, కానీ పర్లేదు, మేనేజర్కి చెప్పొస్తాను. వెరీ గుడ్. నా వైఫ్ ఆల్రెడీ ఆఫీస్కి లీవ్ పెట్టింది కాబట్టి రేపు మీరిద్దరూ మీట్ అయ్యి మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా వస్తాను ఆకాష్, మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, బాయ్ సూర్య. బాయ్ ఆకాష్, టేక్ కేర్. బండి మీద వచ్చేటప్పుడు అంటే చల్లగాలన్నావు, ఇంటికొచ్చేసాం. ఇప్పుడైనా ఆ మాస్క్ కళ్ళజోడు తీయొచ్చు కదా. లేదు దివ్య, ఇప్పుడు అస్సలు తీయకూడదు. నీ గొంతేంటి ఇలా ఉంది? అంటే అది చల్లగాలి చెవుల నుండి గొంతులోకి వచ్చినట్టుంది. ఇంటికెళ్ళిన వెంటనే ఆవిరి పెడితే గాని సెట్ అవ్వదు. సరే బాబ్జీ, లోపలికి వెళ్దాం పదా. దివ్య, నువ్వు నన్ను ఇలా పేరు పెట్టి పిలవద్దు. మరేమని పిలవాలి? ఎలా పిలిచినా పర్లేదు కానీ పేరుతో మాత్రం పిలవద్దు. ఏంటి, సెల్ఫ్ రెస్పెక్టా? అలా అని కాదు కానీ నీ ఫ్రెండ్ ముందు పేరుతో పిలిస్తే బాగోదని. సరేనండి, మీ ఇష్టం. పదండి. హాయ్ పండు. హాయ్ దివ్య. నీ వెనకెవరు? మా ఆయన. ముందుకు రండి. నమస్కారం అండి పండు గారు. నమస్కారం, లోపలికి రండి. ఏంటి పండు, మా ఆయన నీకు ముందే తెలిసినట్టు అలా చూస్తున్నావు? నా లవర్ కూడా సేమ్ ఇదే ఫిజిక్ తో ఉంటాడు దివ్య.